గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. ఓవైసీ బ్రదర్స్ కు టార్గెట్ చేసిన రాజాసింగ్, అసరుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీపై ఇప్పటిదాకా ఐటీ ఈడీ దాడులు ఎందుకు జరగలేదు అంటూ కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దానిపై స్పందిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. కొంతమంది నాయకులు ఈ రెండు పాములకు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఈ రెండు పాములకు పాలు తాగించి పెంచుతున్నారంటూ కూడా రాజాసింగ్ అయితే మాట్లాడడం జరుగుతూ ఉంది. నాయకులారా గుర్తుంచుకోండి అంటా ఉన్నారు రాజాసింగ్. ఈ రోజు కాకపోతే రేపు ఈ పాములు మిమ్మల్నే కాటేస్తాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఓ విజ్ఞప్తి. అసరుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా రాజాసింగ్ మాట్లాడడం జరిగింది. ఓవైసీ బ్రదర్స్పై ఓ ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ తెలంగాణ ముస్లింలను మోసం చేస్తున్నారంటూ కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో మీ ముస్లిం ఓట్లను ఇతర పార్టీలకు అమ్ముకుంటున్నారు అంటూ రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. ఓవైసీ బ్రదర్స్ వేల కోట్లను పడగలెత్తుతూ ఉంటే పేద ముస్లింలు మరింత పేదలుగా మారిపోతూ ఉన్నారంటూ కూడా ఆయన రాజాసింగ్ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏదైతే ఫాతిమా కాలేజు అందులోనే ఉంది హైడ్రా, దీన్ని కూల్చేస్తామంటూ చెరువులోనే కట్టడం జరిగింది. ఫాతిమా కాలేజ్ దాన్ని కూల్చేస్తామంటూ చెప్పారు. తర్వాత అకాడమిక్ ఇయర్ ఉన్న నేపథ్యంలో దీన్ని ఇప్పుడు కూల్చలేమంటూ కూడా మళ్ళీ కొంచెం ఒక సంవత్సరం టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజీని కూల్చలేమంటూ కూడా హైడ్రా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అంటే చెరువు మధ్యలో కట్టిన ఆ కూల్చడాన్ని, ఆ కాలేజీని ఎందుకు కూల్చట్లేదు, దాని కాలేజీకి ఆనుకొని కొన్ని ఎన్నో విలాసవంతమైన గృహాలు ఉన్నాయి, ఆ చెరువు మధ్యలో కట్టుకొని ఉన్నారు. మరి వాటిపై హైడ్రా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పేదల ఇంటి మీదకే బుల్డోజర్లు పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ప్రశాంతకంగా మారిపోయాయి. సో అక్బరుద్దీన్ ఓవైసీపై రాజాసింగ్ అయితే హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక వీరిపై ఒక డెడికేషన్ కమిటీ వేయాల్సిందే, వీరిపై ఉన్న ఆరోపణలు ఏంటో అన్నీ కూడా వీరి చిట్టా బయటకు తీయాలంటూ కూడా రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. ఓవైసీ బ్రదర్స్కు టార్గెట్ చేసింది రాజాసింగ్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అసరుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, ఎక్కడికి పోతూ ఉన్నాయి, ఇక్కడ సంపాదన విదేశాల్లో పెడతా ఉన్నారు. వీరిపై ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయడం లేదు? వీరు ముస్లింలకి న్యాయం చేస్తారనుకుంటున్నారు, కానీ వీరు డబ్బున్న ముస్లిమ్స్ వీరు సంపాదించుకొని వీరే అనుభవిస్తూ ఉన్నారు. పేద ముస్లింలు ఇంకా పేదోళ్ళుగానే మిగిలిపోయి ఉన్నారు. వారి బస్తీలోకి వెళ్ళట్లేదు, వారి బస్తీలు అలాగే ఉండిపోయినాయి, వారి కాలనీలు అలాగే ఉండిపోయి, వారి చెత్తాచెదంతో నిండిపోతూ ఉన్నాయి. ఒక నీళ్లు రావు, ఒక కరెంటు సరిగ్గా ఉండదు. మరి ఆ బస్తీలు ఎందుకు పట్టించుకోవట్లేరు ఈ ఇద్దరు బ్రదర్స్ అంటూ కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. నిజానికి చూసుకుంటే వీరిని గెలిపించుకుంటా ఉన్నారు. ప్రతిసారి ఓల్డ్ సిటీలో కానీ ఇతర ఎంఐఎం పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఆ ప్రదేశాలన్నీ ఇప్పటికి కూడా చుట్టూ రోడ్లలో చెత్తాచెదరంతో నిండిపోయి ఉంటాయి, సరిగ్గా కరెంటు ఉండదు, ఇటు చూసిన ఇరుకైన రహదారులు, డ్రైనేజీలు పొంగుతూ ఉంటాయి. అయినా కూడా తిరిగి ప్రజలు వీరికే ఓటేస్తూ ఉన్నారు. అక్బరుద్దీన్, అసరుద్దీన్ వీరిద్దరికీ అంతగానో ఎందుకు ప్రజలు మద్దతు చెల్పుతూ ఉన్నారు? అంటే మీ అవసరాలకు ఎందుకు మా కాలనీలో ఇలాంటి సమస్య ఉన్నాయని పరిష్కరించాలి అన్నప్పుడు దాన్ని పరిష్కరించకపోయినా కూడా వారికే ఓటేస్తున్నారంటే మరి ప్రజల్లో వారిపై ఎలాంటి నమ్మకం ఉందో తెలియట్లేదు. ఇకనైనా మారాలి, మీకు మార్పు రావాలి. ఏదైతే మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారో ఒకటి మీ ఫ్యామిలీతో పరామర్శించారు, లేకపోతే మీ ప్రాంతం వాడు, ఇలాంటి భేదాలు పెట్టుకోకండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ కాలనీకి, మీ ఏరియాకి మంచి జరుగుతుందా లేదా, డ్రైనేజ్ వ్యవస్థ, ఎలక్ట్రికల్, వాటర్ అండ్ రోడ్ ఫెసిలిటీ, గుంతలేని రోడ్లు, ఇవన్నీ కూడా మీ నాయకుడు ఇవ్వగలుగుతాడా అనేది ఒకదాన్ని చూడండి. ఇవ్వగలుగుతాడంటే అతనికే ఓటేయండి. ఒకవేళ ఓటు వేసినా అవేవి జరగకపోగా ఎప్పుడు యథాప్రదా తదా రజా అన్నట్టు అలాగే ఉంటే గనక మీరు మేలుకోండి, నాయకుడిని మార్చండి. ఆ ప్లేస్లో నాయకుడు మారితే కానీ అవి రావు. నాయకుడు మారాలంటే ముందు మీరు మారండి, అసలైన నాయకుల్ని గెలిపించుకోండి. ఇలా అసరుద్దీన్, అక్బరుద్దీన్ ఇలా కాలేజీపై ఇప్పటివరకు కూడా కన్నేసి హైడ్రా చూడట్లేదంటే మరి వీరి వెనక ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? రాజాసింగ్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.